ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో షుగర్ ఉన్నప్పుడు చికెన్ తినాలా, మటన్ తినాలా, ఫిష్ తినాలా, ఏం తినాలి అంటే రెడ్ మీట్ని షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవడం మంచిదేనా? రీసెంట్ టైమ్స్లో నాన్ వెజ్ తినడం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇంతకుముందు ఎప్పుడో సండే రోజునో పండుగలకి పబ్బాలకి తినే మీట్ కాస్త ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది, తెచ్చుకొని తింటున్నాం. ఈ మీట్ని ఎక్కువగా తినడం వల్ల చిన్నప్పుడే అంటే చిన్న పిల్లలు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? దీనికి ఆన్సర్ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యంలో తన సేవలను అందిస్తున్న వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ఈరోజు అంటే ఇది చాలా సీరియస్ టాపిక్ అని అనుకోవచ్చు. సరదాగా పిల్లలు కావాలని అంటున్నారనో, అంటే నేను చికెన్ తినకపోతే చాలా వీడియోస్ కూడా చూస్తాం, నాకు చికెన్ కావాలని అల్లరి చేస్తూ ఉంటారు. అలానే పిల్లలు కూడా తినిపిస్తూ ఉంటారు. ఎక్కువగా చికెన్ ఆర్ మటన్ అంటే నాన్ వెజ్ కన్సంప్షన్ వల్ల చిన్నపిల్లల్లో షుగర్ వచ్చే అవకాశం ఉందా? 1 by 1 డిస్కస్ చేసుకుందాము. తప్పకుండా. అసలుకు మీట్ని 2 విధాలుగా చెప్పుకోవచ్చు మా స్థూలంగా. రెడ్ మీటు, వైట్ మీటు. రెడ్ మీట్ అంటే ఈ యొక్క మేక మాంసము, మటన్, గొర్రె మాంసము, బీఫ్ కానివ్వండి, బీఫ్, ఇవన్నీ రెడ్ మీట్ కిందకి వస్తాయమ్మా. వీటిని రెడ్ మీట్ అని చెప్తుంటారు. ఈ ఫిష్, తర్వాత చికెన్, ఈ కోడికి సంబంధించినటువంటి వీటినంతా వైట్ మీట్ అని చెప్తుంటారు అమ్మా స్థూలంగా. ఈ 2 అసలు ఎందుకు వస్తుందంటే అమ్మా, ఈ రెడ్ మీట్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అందులో ఈ మయోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ పదార్థము అందులో ఎక్కువ ఉండడం చేత ఎర్రగా ఉంటుందమ్మా. అందుకే రెడ్ మీట్ అనేటువంటి పేరు ఉంటుంది. ఆ మయోగ్లోబిన్ అనేది ఈ యొక్క వైట్ మీట్లో తక్కువ ఉండడం చేత దీన్ని వైట్ మీట్ అంటుంటారమ్మా. అది ఇన్ జనరల్గా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ జంతు పదార్థాలలో అంటే ఈ జంతు పదార్థాలమ్మా ఈ వైట్ మీట్ కానీ తర్వాత రెడ్ మీట్ కానీ ఐరన్ కణాలు ఉండేటువంటి ఐరన్, హీమ్ ఐరన్ అంటారు అనమాట. ఈ హీమ్ ఐరన్ అనేటువంటి యొక్క పదార్థాన్ని మనం తీసుకున్నప్పుడే అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయమ్మా. అట్లా కాకుండా మనము ఈ మొక్కల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఐరన్కి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ మరి ఈ జంతుజాలంలో ఉన్నటువంటి మాంసాహారంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి హీమ్ ఐరన్ అనేటువంటి యొక్క పదార్థం యొక్క ప్రభావం చేతనే మరి ఈ మధ్యకాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. నిజంగా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ ఆధునిక కాలంలో ఈ మటన్ నాన్ వెజిటేరియన్ సేవన ఎక్కువైపోయిందమ్మా. మితం హితం. సో మితంగా తీసుకోవడంలో తప్పులేదు, కానీ టూ మచ్గా తీసుకోవడం వల్ల మరి తెలిసి తెలియక అవగాహన లోపంతో తీసుకోవడం చేత మళ్ళీ వాళ్ళు చాలామంది ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, అదే ప్రోటీన్ ఆహారం మనం తీసుకోవడం లేదు కదా, రోజు ఏదో ఒక టిఫిన్లు చేస్తుంటాము, కార్బోహైడ్రేట్స్ ఫుడ్డే తీసుకుంటుంటాము, ఇందులో ప్రోటీన్ బాగుంటుంది కదా, శక్తి వస్తుంది కదా, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది కదా, వయసు వచ్చిన తర్వాత వ్యాధులు రాకుండా ఉంటాయి కదా, ముసలితనం త్వరగా రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి చాలామందికి తెలిసి తెలియని అవగాహన లోపంతో మరి మీరు అన్నట్లు ఈ వారంలో కనీసం ఒక్కసారి లేకపోతే 2-3 సార్లు కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం అలవాటు అయిపోయిందమ్మా. సో పెద్దలు కూడా మరి చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేయడం కూడా జరిగిపోతుంది. ఇదంతా ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనమ్మా. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ బ్రెడ్ మీట్లో ఉన్నటువంటి ఈ మీట్లో ఉన్నటువంటి ఈ ఐరన్ ఏదైతే ఉందో అంటే కణాల్లో ఉన్నటువంటి ఐరన్, డైరెక్ట్ ఐరన్ అమ్మా. ఆ డైరెక్ట్ ఐరన్ మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్రభావము ఇన్సులిన్ ఉత్పత్తి మీద పడుతుందమ్మా. ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంటుంది అన్నమాట. ఆ ప్యాంక్రియాస్ మీద పడుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందమ్మా, రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయమ్మా. సో ఈ రెడ్ మీట్ని తీసుకోవడంలో ఏం జరుగుతుందంటమ్మా, డైరెక్ట్గా ఈ ప్యాంక్రియాస్ ఉన్నటువంటి బీటా సెల్స్ మీద ఇది పనిచేస్తుందమ్మా. సో బీటా సెల్స్ మీద పనిచేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయిందో అప్పుడు రక్తంలో షుగర్ పెరిగిపోతుంది. ఇదొకటి. రెండవది ఈ యొక్క ఐరన్, ఈ జంతుజాలంలో జంతు మాంసం ఉన్నటువంటి ఐరన్ ఈ పద్ధతిలో మన బాడీలోకి పోవడం చేత ఈ హీమ్ ఐరన్ ఏదైతే మన బాడీలోకి పోతుందో ఇది ఏం చేస్తుందంటే మా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కలవ చేస్తున్నామా. అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, ఈ యొక్క ఐరన్ ప్రభావం చేత లేకపోతే ఇతర కారణాల చేత ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందో అప్పుడు కణాల్లో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రభావం చేత ఇన్సులిన్ బాగా రక్తంలో ఉన్నప్పటికీ ఆ రక్తంలో ఉన్నటువంటి ఇన్సులిన్ను కణాల్లోకి సజావుగా
గ్లూకోజ్ను ప్రవహించనీయకుండా చేస్తున్నామా, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల కూడా బాడీలో షుగర్ పెరిగిపోతుంటుంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నైట్రేట్స్ అనే పదార్థాలు ఉంటాయమ్మా. ఈ నైట్రేట్స్ కూడా అధికంగా ఇందులో ఉన్నటువంటి ఈ మీట్లో ఉన్నటువంటి ఈ నైట్రేట్స్ వల్ల కూడా లోపల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగడము, అదేవిధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, అదేవిధంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు కూడా కలిగేసేసి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు ఫ్రాజల్ మీట్ దొరుకుతుందమ్మా. అంటే ఈ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, తర్వాత ఈ అడిటివ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసి మనకు ఫ్రాజల్ మీట్ మార్కెట్లో దొరుకుతుంది ఈ మధ్య కాలంలో. కాబట్టి అప్పటికప్పుడు తాజాదంటే కనీసం కొద్దిగానే మినహాయింపుంది, కానీ మనం నిల్వ ఉంచినటువంటి ఈ యొక్క మీట్ని తీసుకొచ్చుకొని ఇంట్లో వండుకొని వాడుకోవడం జరుగుతుందమ్మా. సో దీనివల్ల కూడా మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, తర్వాత ఈ ప్యాంక్రియాస్ అనేది సరిగా పనిచేయకుండా ఉండేసేసి మరి అదేవిధంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు కలగడం వల్ల మరి ఈ మధ్యకాలంలో మరి చాలామంది పరిశోధనల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి మీటు ఎక్కువ రోజులు ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల కూడా షుగర్ త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి, వచ్చినటువంటి షుగర్ కూడా త్వరగా తగ్గకుండా షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పేసి కూడా చాలా మందికి ఇప్పుడు ఈ పరిశోధన ద్వారా అర్థమైందమ్మా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మీట్లో ప్రోటీన్స్ వరకు బాగా ఎక్కువ ఉంటాయి, కాదని లేదు, కానీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయమ్మా. సో అటువంటి ఫ్యాట్ మంచిది కాదు. అటువంటి ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఏమంటే రక్తనాళాల సమస్యలు రావచ్చు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. మరి ఈ ఫ్యాట్ వల్ల దేహంలో అనేక రకాల ఉపద్రవాలు కలుగుతాయమ్మా. సో ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఫైబర్ బొత్తిగా లేదమ్మా. సో ఈ మధ్యకాలంలో మరి ఫైబర్ ఎక్కువ ఉన్నట్టు ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ రావని చెప్తున్నారు, షుగర్ రాదని చెప్తున్నారు, అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు రావని చెప్తున్నారు, వెయిట్ పెరగకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తున్నారు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్తున్నారు. ఫైబర్ అంత బాగా పనిచేస్తుంది, దీంట్లో కొద్ది శాతం కూడా ఫైబర్ ఉండదు. మరి ఫైబర్ లేదు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కొద్ది శాతం కూడా చాలా ఉండి లేవని చెప్పుకోవచ్చు. సో కేవలము ప్రోటీన్, ఫ్యాటు. మరి ఈ ఫైబరు తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఈ పదార్థాలు లేకపోవడం చేత కూడా, ప్రోటీన్ ఫ్యాట్స్ విపరీతంగా ఉండడం చేత కూడా మరి ఈ ఇతర ఉపద్రవాలు కూడా ఇది కారణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. కాబట్టి అంటే కొద్దో గొప్ప అవసరాన్ని బట్టి మరి మీట్ను కొద్ది ప్రమాణంలో వాడుకుంటే తప్పలేదు, కానీ మరి ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడంలో ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఒక శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అసలు షుగర్ పేషెంట్స్ రెడ్ మీట్ తినొచ్చా, తినకూడదా సార్? అది చెప్పాను కదమ్మా, ఏదో ఒక కొద్ది ప్రమాణంలో తక్కువ క్వాంటిటీలో ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పులేదు. అంతేగాని మరి ఏదో ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి, తర్వాత రెసిస్టెన్స్ పవర్ బాగా ఉంటుందని చెప్పేసి, వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందని చెప్పేసి మాత్రం తీసుకోకూడదు. కొద్ది ప్రమాణంలో ఎప్పుడో ఒక్కసారి తీసుకోవడం వల్ల తప్పులేదమ్మా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. డయాబెటిక్ పేషెంట్స్ ఏది తినాలన్నా కాస్త ఆలోచిస్తూ ఉంటారు. అందులోనూ ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు అయితే అసలు మేము తినొచ్చా తినకూడదా, తింటే ఎలాంటి నాన్ వెజ్ తినచ్చు, ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి. అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ఎరుకులపాటి రవిశంకర్ గారు. వారితో మాట్లాడి వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డయాబెటిక్ రాగానే ప్రతి ఒక్కళ్ళకి డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా అయితే మేము నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అన్న డౌట్ కూడా ఉంటుంది వాళ్ళకి. నాన్ వెజ్ తినొచ్చు అంటారా సార్ డయాబెటిక్ వాళ్ళు? తినచ్చు, కాకపోతే తినేటువంటి మోతాదులో తినాలి. అది కూడా మనం ఎటువంటి నాన్ వెజ్ తింటున్నాం, దాంతోపాటు ఏం తింటున్నాం, అది కూడా ఎలా ప్రిపేర్ చేశారు, అది వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ తినాలి. అంతేగాని నాన్ వెజ్ తినచ్చు కదా అని చెప్పి 3 పూట్ల నాన్ వెజ్ తిని, అది కూడా మంచి ఫ్రైడ్ నాన్ వెజ్, అది కూడా రెడ్ మీట్ తింటా అంటే మటన్ లాంటివి తింటా కనుక చేసినట్లయితే చాలా చెడు జరుగుతుంది. ఏంటనేది మనం చర్చించుకుందాం. అయితే సార్, చాలా మంది ఏంటంటే ఈ సపోజ్ చికెన్ కొందాం, చికెన్ వండడంలో రకరకాలు ఉన్నాయి. కొంతమంది కర్రీ చేస్తారు, కొంతమంది ఫ్రై అంటారు, కొంతమంది గ్రిల్డ్ అంటారు, బార్బిక్యూ అంటారు, ఇట్లా లేకపోతే ప్రాసెస్డ్ చికెన్ పిజ్జా కావచ్చు, చికెన్ బర్గర్, పికెల్స్, ఇట్లా రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు చికెన్లో. సో అలాంటి ఫుడ్ మనం చేసుకొని తినొచ్చా దీన్ని? ముందుగా అసలు మాట్లాడుకోవాల్సింది అసలు నాన్ వెజ్లో రకాలు ఏంటి. యూజువల్గా కామన్గా తిని కొంతమంది చెప్తా ఉంటారు ఐ ఈట్ ఎనీథింగ్ దట్ క్రాల్స్ ఆర్ మూవ్స్ అని చెప్పి. అంటే కదిలేదు ఏదైనా తింటారనమాట మనిషిని తప్పితే. ఓకే, అదొకటే వదిలేశారు. ఓకే, మన అలాగనే చూసినట్లయితే అలా ఏది పడితే తినకూడదు. యూజువల్గా ఏంటంటే నాన్ వెజ్లో తినేది చికెన్, ఓకే,
ఫిష్ తింటూ ఉంటారు, మటన్ తింటూ ఉంటారు, ప్రాన్స్, క్రాబ్స్, సీ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. ఇవి కూడా తింటారు. ఇంకా ఆయిస్టర్స్ లిమిట్ లేదు, క్రొకడైల్ తినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక అలా అయితే పాములు దాని లిమిటే లేదు, లోకస్, ఇన్సెక్ట్స్ అన్ని తింటుంటారు. నేను చెప్పేది ఏంటంటే చికెన్, ఫిష్ కామన్ తినేవాటి గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. ఓకే, సో మనం ఎటువంటి నాన్ వెజ్ తింటున్నాం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక సీ ఫుడ్స్ తినచ్చు, చికెన్ తినచ్చు, అట్లనే మనం సీ ఫుడ్ కింద వస్తుంది కాబట్టి ఫిష్ తీసుకోవచ్చు. మటన్ మాత్రం తీసుకోవద్దని చెప్తాం యూజువల్గా, హెల్త్ పరంగా చూసినట్లయితే. తీసుకున్నా కూడా చాలా తక్కువగా తినాలని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఈ రెడ్ మీట్ ఏదైతే ఉందో అది మన శరీరానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ పరంగా చూసినా, క్యాన్సర్ రిస్క్ పరంగా చూసినా కూడా అది మంచిది కాదు. కాబట్టి వీలున్నంత వరకు రెడ్ మీట్ని తగ్గించేయాలి అని చెప్పి ఇన్ జనరల్ చెప్తా ఉంటాయి ఇది ఈ హెల్త్కి సంబంధించినటువంటి మెడికల్ సొసైటీస్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం అది ఎలా తయారు చేస్తున్నాం, ఆ పర్టికులర్ రెసిపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చికెన్ కనుక తీసుకున్నట్లయితే చికెన్ బాయిల్ చేసి తినేవాళ్ళు ఉన్నారు, ఓకే, ఫ్రై చేసి తినేవాళ్ళు ఉన్నారు, బార్బిక్యూ చేసి తినేవాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు మరి చెప్పినటువంటి విధంగా పచ్చళ్ళు బట్టి తినేవాళ్ళు ఉన్నారు. ఇంకా కనుక మనం చెప్పుకుంటా పోతే ఈ పిజ్జాస్, బర్గర్స్లో కనుక ఆ ఫ్రీజర్లో పడేసి ఎప్పుడో తీసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసి మంచిగా మళ్ళీ దాన్ని ఒక బ్రెడ్ పీసుల మధ్య పెట్టి అమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ పిజ్జాల్లో కూడా అంతే, మీకు ప్రాసెస్డ్ పోర్క్ అది కూడా మర్చిపోయాం మనం, ఈ పెపరోనీ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఓకే, పోర్క్ అనేది చాలా మంది తింటూ ఉంటారు. ఓకే, అది కూడా అవాయిడ్ చేయాలి, అది కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఈ పోర్క్ పీసెస్ కానీ లేకపోతే చికెన్ పీసెస్ కానీ మటన్ పీసెస్ కానీ వేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా కూడా అవాయిడ్ చేయాలి. అది వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ అయితే ముఖ్యంగా. ఓకే, ఎందుకంటే కార్సినోజెనిక్ కూడా కావచ్చు, అంటే క్యాన్సర్ కారకం కూడా కావచ్చు. కాబట్టి దాంతోపాటు ఈ యొక్క న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అదే పాడవకుండా ఉండటం కోసం అని చెప్పి సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ప్రాసెస్ ఫుడ్స్లో. అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. ఓకే, సో ఈ కారణాల వల్ల అసలు ప్రాసెస్ ఫుడ్స్ అనేది అది మనం ఇళ్లలో పెట్టుకునేటువంటి పికిల్స్ కావచ్చు, ఇది నాన్ వెజ్, లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా పిజ్జాలు, బర్గర్లో పెట్టేటువంటి ప్రాసెస్ మీట్ కావచ్చు, దాన్ని అయితే అవాయిడ్ చేయాలి. అది తీసి పక్కన పెడదాం. ఇక మనం మామూలుగా ఏ రోజుకి ఆ రోజు చేసుకుని తినేటువంటి నాన్ వెజ్ విషయానికి వస్తున్నాం. అసలు మనం దాన్ని ఎలా తయారు చేస్తున్నాం అనేది ముఖ్యం. కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బాయిల్ చేసి నీట్గా దాని మీద కొంచెం ఏదో పెప్పరు, సాల్ట్ వేసుకుని తినేటువంటి వాళ్ళు ఉన్నారు. అది యాక్సెప్టబుల్. ఓకే, బార్బిక్యూ చేసుకున్నా యాక్సెప్టబుల్. ఓకే, అలానే మనం కూరలా చేసుకున్నా యాక్సెప్టబుల్. కూర అని చెప్పి మళ్ళీ అందులో లీటర్ నూనె పోస్తే కష్టం. ఓకే, నూనె అంటే చాలా తక్కువ వాడుకోవాలి. ఇక ఈ ఫ్రైడ్ అయితే కనుక పూర్తిగా అవాయిడ్ చేయాలి, అది షుగర్ ఉన్నా లేకపోయినా కూడా. ఓకే, ఎందుకండి అదేంటి షుగర్కి ఆయిల్కి ఏంటి సంబంధం అంటే, ఒకవేళ కనుక ఆయిల్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక అది హార్ట్ డిసీజ్కి, వెయిట్ గెయిన్కి, వీటన్నిటికీ కారణం అవుతుంది, కొలెస్ట్రాల్ పెరగడానికి. అలానే సాల్ట్ కూడా మన వాళ్ళు సాల్ట్లో కూర వేసినట్టు ఉంటుంది కొంతమంది ఇళ్ళకి వెళ్తే, తప్పుగా అనుకోవద్దు. ఓకే, కూరలో సాల్ట్ కొంచెం, అది కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. అంతేగాని టేస్ట్ అనే పేరుతో ఉప్పు మయం చేస్తారు, అలా చేయకూడదు. సో సాల్ట్ అనేది చాలా తక్కువగా వాడుకోవాలి. ఇట్లాంటి బేసిక్స్ కనుక పాటించినట్టయితే తప్పకుండా మనం నాన్ వెజ్ని ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు తినచ్చు. మళ్ళీ ఎంజాయ్ చేయడం కదా అని చెప్పి సాయంత్రం బిర్యానీ, ఈ బిర్యానీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, హైదరాబాదీలు ఆ మాటకొస్తే తెలుగు వాళ్ళందరికీ అతి ప్రియమైనటువంటి, ఆ మాటకొస్తే భారతీయులందరికీ నాన్ వెజ్ భారతీయులందరికీ కూడా అతి ప్రియమైనటువంటి వంటకాల్లో ఈ బిర్యానీ. బిర్యానీలో ఏముంటుంది, 2-3 ముక్కలు ఉంటాయి, లేకపోతే 4-5 ముక్కలు ఉంటాయి, మిగతా అంతా రైస్. ఆ రైస్ కూడా ఏంటి, బాగా ఆయిల్ ఎక్కువగా వేసినటువంటి లేదా ఘీ ఎక్కువగా, అంటే నెయ్యి ఎక్కువగా వేసినటువంటి రైస్. దానివల్ల ఉబకాయం అనేది రావటం, అట్లానే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవటం. ఆ ఉబకాయం అంటే ఏంటి, ఒబేసిటీ వచ్చి ఊరుకుంటుందా అంటే కాదు, ఒబేసిటీ వల్ల 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, అంటే మీకు చెప్పుకుంటా పోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం, ఆస్టియోఆర్థరైటిస్, స్లీప్ యాప్నియా, పెద్ద లిస్టే ఉంది. ఓకే, ఈ అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి బిర్యానీ లాంటి వాటికి అయితే వీళ్ళంత వరకు దూరంగా ఉండాలి. తిన్నా కూడా ఈ నెలకో 2 నెలలకో ఒకసారి, అది కూడా మోతాదులో తినాలి. కానీ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకుని ఒకటే తినటం, ఇట్లాంటివి చేయకూడదు. ఇది చాలా మితంగా తినటం అనేది చాలా అలవాటు చేసుకోవాలి. అలానే ఎలా తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇక దాంతోపాటు మళ్ళీ అదొకటి కూడా కాదు కదా, ఇది చికెన్ అంటే దాంతోపాటు మనం రైస్ ఉండాలి, పక్కన సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉండాలి. అరే ఇదేం అసలే చేస్తుంది అరాచకం, దాంతోపాటు మళ్ళీ మళ్ళీ ఉండకపోతే ఈ బ్రాండ్స్ పేర్లు ఎందుకులే కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఉండకూడదు. సో ఇలా కనుక తిన్నట్లయితే తప్పకుండా మనం సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు ఇంటికి, ఏది వెల్కమ్ చేసినట్టు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నాన్ వెజ్ తినండి,
ఓకే, మంచి ప్రోటీనేషియస్ ఫుడ్, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి, అది కూడా తినాల్సినటువంటి విధంగా చేసుకుని తినాలి. అంతేగాని ఈ ప్రాసెస్ ఫుడ్స్ తినటం, అట్లానే పికిల్స్ లాగా చేసుకుని తినటం ఇళ్లలో, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మంచి హెవీ క్వాంటిటీ ఆఫ్ రైస్ మళ్ళీ దాంతో పాటు పక్కన సాఫ్ట్ డ్రింక్స్ పెట్టుకుని తినటం, ఇట్లా చేసుకోకూడదు. ఓ పద్ధతిగా తిన్నట్లయితే కన్నా పెద్దగా సమస్యలు రావు, లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి. మీకు ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నా, మీకు ఆల్రెడీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఆల్రెడీ హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చినా, మీరు ఏంటంటే స్పెసిఫిక్గా మీ డాక్టర్స్ కనుక డిస్కస్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు ఎంత మోతాదులో తినొచ్చు, అసలు సేఫా కాదా మీకు అనేది స్పెసిఫిక్గా చెప్పడం అనేది సాధ్యపడదు. అయితే సార్ ఇప్పుడు చికెన్ విషయానికి వస్తే కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు చికెన్లో పర్టికులర్గా కొన్ని పార్ట్స్ ఉంటాయి, అది మాత్రం తినండి, కొన్ని అవాయిడ్ చేయండి అని అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా సార్? అవును, ఎందుకంటే చాలా మంది స్కిన్ తింటూ ఉంటారు తెలియక, ఎస్పెషల్లీ ముఖ్యంగా నాటుకోడి తినేటప్పుడు ఏం చేస్తారంటే స్కిన్ కూడా దాన్ని కాల్చి ఇది మన మొత్తం దీంతో పాటు దాన్ని మొత్తాన్ని రోస్ట్ చేసుకుని ఏదో చేసుకుని కూర చేసుకుని తింటారు. స్కిన్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఓకే, ఆ ఫ్యాట్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్కిన్ని వీళ్ళంత వరకు అవాయిడ్ చేయాలి. ఇక బ్రెస్ట్ పీసెస్ అనేది బెస్ట్ పీసెస్ అనమాట ఇన్ జనరల్ చికెన్ విషయానికి వచ్చినట్లయితే, ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ అనేది మినిమల్ ఉంటుంది. అట్లానే నెక్స్ట్ లెగ్ పీసెస్ ఇట్లా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ వింగ్స్ ఇలాంటి వాటికి అందులో పెద్ద ఉండదు, ఇది కావాల్సిన ప్రోటీన్. ఫ్యాట్ లాంటివి ఇట్లాంటివి అయితే కనుక ఇతరత్ర భాగాల్లో ఎక్కువగా ఉంటుంది, ఏది బ్రెస్ట్తో పోలిస్తే. కాబట్టి చికెన్ బ్రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మనం అని చెప్పుకోవాల్సి ఉంటుంది చికెన్ విషయానికి వచ్చినట్లయితే. మరి మటన్, ఫిష్ సార్? అసలు మనం మటన్ జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాం కదా, అంటే కొద్దిగా తీసుకోవచ్చు అంటే మటన్ లివర్ ఇలాంటివి చాలా హెల్దీ అని అంటూ ఉంటారు కదా సార్. ఏం లేదమ్మా, మీరు కనుక మటన్ తీసుకోవాలని అని అంటే ఎప్పుడూ రేర్గా ఏది 6 నెలలకో 3 నెలలకో ఒకసారి తీసుకుంటే పర్లేదు. కానీ చాలామంది మన భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మటన్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మటన్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతుంటారు. దాంట్లో వేసేటువంటి ఆయిల్స్ కానీ లేకపోతే ఘీ కానీ కూడా మంచిది కాదు. కాబట్టి రెడ్ మీట్ ఇన్ జనరల్ ఎంతగా అవాయిడ్ చేస్తే హెల్త్ పరంగా గుండె జబ్బులకు కావచ్చు, క్యాన్సర్ రిస్క్ కావచ్చు, అంత మంచిది. అట్లానే మీరు ఫిష్ అడిగారు, ఫిష్ అయితే కనుక తీసుకుంటే మంచిది. అదే ఫిష్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఏంటి ఫిష్ మంచిదని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి మంచిగా డీప్ ఫ్రై చేసి అందులో కొంచెం ఇంకొంచెం దాంట్లోనే ఇప్పుడు సీ ఫిష్ కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ అందులో సాల్ట్ ఉంది, మన వాళ్ళు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం కారం మసాలా మొత్తం వేసి సాయంత్రానికి కడుపులో మంట వస్తుంది, ఇంకొద్ది రోజులకి హార్ట్ అటాక్ వస్తుంది, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇవన్నీ రాకూడదని అంటే అది లిమిటెడ్ క్వాంటిటీలో, అది కూడా కుక్ చేయాల్సినటువంటి విధంగా కుక్ చేసి తిన్నట్లయితే కనుక సమస్యలు రాకుండా ఉంటాయి. ఏదైనా సరే మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే విషయం అనేది అంతే కదా. మరి మనం కూడా ఏది ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అన్నది కూడా మనం ఆలోచించి తీసుకోవడం అన్నది చాలా మంచిది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్ అండి.